ప్రేమలో నేనున్నాను కనుక, ఆయన వాక్యము నా యందుంది కనుక, ఆయన వాక్యములో నేనున్నాను కనుక తప్పక నేను ఫలిస్తాను. ఎప్పుడైతే ధైర్యముతో ముందుకు అడుగులు వేస్తామో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పిల్లరా, అవును, నీకున్న సమస్యలన్నీ యేసు ప్రభు తీసివేయాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నీ ఫ్యామిలీ లైఫ్ని దేవుడు ఫ్రూట్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాడు. ఎక్కడైతే ఫ్రూట్ ఇంకా కనబడతలేదో అందెల్లా కూడా దేవుడు నిజమైన ద్రాక్షవల్లి ఆయన క్రీస్తులో మనమున్నాము కనుక అవును మనల్ని అన్ని విషయాలు కూడా ఫలింపజేస్తాడు. అందుకే మిమ్మల్ని ఫలింపచేయడానికే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కార్యాన్ని చూస్తూ ఒకవేళ దుఃఖముతో ఉన్నవేమో, ఒకవేళ కార్యాన్ని చూస్తూ ఎంతో బాధతో విచారముతో కృంగిపోయి అవును ఏం చేయాలని అర్థం కానీ అవును సమస్యలో నువ్వు చిక్కుకొని బాధపడుతున్నామో, డోంట్ వరీ, అవును ఎంత మాత్రం కూడా వాడిని పట్టించుకోదు. దేవుని యొక్క వాక్యాన్ని తదేకంగా మనం చదవాలా. బైబిల్లో చూడండి, ఆది కాండం కనుక 49వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక చూస్తే ఇక్కడ అంటే యేసోబు కొరకు మంచి మాట వ్రాయబడింది. పిల్లరా, యేసోబు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. చూడండి ఎంత చక్కటి మాటలండి. అవును, యేసోబుని గురించి చాలా చక్కగా వ్రాయబడింది. యేసోబు ఫలించడి కొమ్మ, ఫలించడి మొద్దు కాదు పిల్లరా, అవును ఒక రెమ్మ కొమ్మగా ఉంటున్నాడు, బ్రాంచ్గా ఉంటున్నాడు. అవును, క్రీస్తులో ఉన్నాడు కనుక, యేసు ప్రభులో నిలిచున్నాడు కనుక, యేసు ప్రభులో ఉన్నాడు కనుక, యేసు ప్రభు తనలో ఉన్నాడు కనుక, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుక, దేవుని యొక్క ఆత్మ జ్ఞానం ఉంది కనుక అవును అతన్ని అన్ని విధాలుగా అతను ఫలిస్తున్నాడు. ఫలించడి కొమ్మ. అవును, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో అవును యేసోబు వాక్యాన్ని అవలంబించాడు కనుక తన జీవితంలో అన్నిట్లో ఫలిస్తున్నాడు. ఐగుప్తు దేశం అంతట్లోనే గొప్ప ప్రధానిగా మార్చబడడు. ఎక్కడో మామూలుగా అన్నదమ్ముల నుంచి త్రోసివేయబడ్డ యేసోబు ఎగబాగుతున్నాడు. యేసోబు పేరు అవును ప్రఖ్యాతి అవును ఐగుప్తు దేశంలో కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. యేసోబు ఎక్కడో ఉన్నాడు పిల్లల, దాసుడుగా ఉంటున్న యేసోబు దేవుడు అతనికి తోడైనాడు. ఏం చేసినా సక్సెస్గా కనబడుతుంది. ఎక్కడ చూడు ఫలమే కనబడుతుంది పిల్లల. కారణం ఏంటంటే దేవుళ్ళు అతను ఉన్నాడు కనుక వాక్యాన్ని విన్న వాక్యాన్ని అవలంబిస్తున్నాడు వాక్యాన్ని అవలంబిస్తున్నాడు కనుక ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేది అతని జీవితంలో కనబడుతుంది. మళ్ళీ అంటున్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో నువ్వు కూడా వాక్యాన్ని విన్నంత మాత్రానే కాదు అవలంబించాలా. ఈ కార్యక్రమాన్ని కొరకు నువ్వు ముందుకు రావాలని కోరుకుంటున్నా. దేవుని కొరకు నీకు ఇవ్వబడ్డ టాలెంట్తో అవును నీ ముందుకు మళ్ళీ అంటున్నా రావాలని కోరుకుంటున్నా. అలాగ నువ్వు ఎప్పుడైతే చేస్తామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అవలంబిస్తామో బ్లెస్సింగ్స్ మనకి మన జీవితంలో ఫాలో అవుతాయి పిల్లరా, మనల్ని వెంబడిస్తాయి. వాక్యాన్ని వెంబడించినప్పుడు, వాక్యాన్ని అవలంబించినప్పుడు, వాక్యాన్ని అనుసరించినప్పుడు, వాక్యం ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు, వాక్యమును అవలంబించి వాక్యములో నిలిచి ఉన్నప్పుడు అవును అంటున్నాడు కదా, తప్పక మంచి నేల మీదనున్న విత్తనం వలె మన జీవితం అన్ని విషయాల్లో కూడా ఫలిస్తుంది. పిల్లరా, నమ్ముతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో అన్ని ఏరియాల్లో కూడా నువ్వు ఫలించబోతున్నావు. అన్ని స్థితులలో కూడా నువ్వు ఫలించబోతున్నావు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఈ 6 months ఒకవేళ నీ జీవితంలో ఫ్రూట్ కనబడలేదేమో, ఇక నుంచి ఈ దినం మొదలుకొని, ఈ నెల మొదలుకొని, ఇక ఇది మొదలుకొని నేను నమ్ముతున్నా నీ జీవితంలో ఫ్రూట్ ఆఫ్టర్ ఫ్రూట్ అనేది రాబోతుంది. దేవుని యొక్క శక్తి నీ జీవితంలో, దేవుని యొక్క అభిషేకం కుమ్మరింపబడి నేను నమ్ముతున్నా ప్రతి వ్యాధి తొలగిపోతుంది, ప్రతి సమస్య నీ నుంచి వెళ్ళిపోతుంది. పిల్లరా, నిన్ను చూసినప్పుడు వేరెవరు అంటారు కదా, ఫలించడి కొమ్మ. యేసోబులాగా తన జీవితం అంతా కూడా ఉన్నతం అయిపోయింది. పిల్లరా, కొన్ని దినాలు కష్టపడ్డాడు, సమస్యలోనే ఉన్నాడు, అవును ఇబ్బందికరమైన స్థితిలో కూడా వెళ్ళాడు, అవును త్రోయబడ్డాడు, అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు, బాధింపబడ్డాడు. పిల్లరా, ఎంతో దుఃఖించాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు, అనేక సార్లు నిందల గుండా అవమానాల గుండా వెళ్ళాడు. బట్ ఫ్రూట్ ఆగుతలేదు. పిల్లరా, ఫ్రూట్ అనేది అవును ఆగుతలేదు. ఎందుకు తెలుసా? వాక్యాన్ని విన్న దాని ప్రకారం అవలంబిస్తున్నాడు కనుక ఒక దినాన యేసోబు తన దేశములో ప్రధానిగా మార్చబడ్డాడు. అవును ఫలిస్తూనే ఉన్నాడు. సమస్యలు ఫలింపును ఆపలేకపోయినాయి, ఇబ్బందులు ఫలింపును ఆపలేకపోయినాయి. పిల్లరా, అవును కష్టాలు ఫలింపును ఆపలేకపోయినాయి. ఎందుకంటే క్రీస్తులో ఆయన అంటకట్టబడ్డాడు, క్రీస్తులో ఆయన నిలిచి ఉన్నాడు. పిల్లరా, క్రీస్తు యొక్క వాక్యాన్ని విన్నాడు. విన్న ప్రకారం కాదు, వాక్యాన్ని విని దాని ప్రకారం
ఫాలో అయ్యి అవలంబించి మంచి నేల మీద పడిన విత్తనమును పోలిన వాడిగా యోగ్యమైన మనసుతో అంగీకరించి అవును ఫలించడి వాడిగా మారిపోయాడు. పిల్లరా, నమ్ముతున్న ఈ కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ఇదే ఫలింపు రాబోతుంది. పిల్లరా, ఎక్కడెక్కడైతే నువ్వు అయ్యా ఇంకా నా జీవితం ఫలించలేదు అనుకుంటున్నావో అక్కడికి అందెల్లా అద్భుత కార్యం జరగబోతుంది. నేను నమ్ముతున్నా ఈ కార్యాన్ని వీక్షించే లోపలనే, ఈ కార్యం అయిపోయే లోపలనే గ్రేట్ మిరకల్ అనేది జరగబోతుంది. ఎక్కడైతే నీకు బాధ లేదో, ఎక్కడైతే నీకు సమస్య ఉందో, ఎక్కడైతే నీకు గడ్డు ఉందో, ఎక్కడైతే నీకు పారలైజ్ అయిపోయి నీ ఇంటి వారు బాధపడుతున్నారో, ఎక్కడైతే ట్యూమర్ ఉందో, ఎక్కడైతే కంతి ఉన్నదో, మరలా అంటున్నా విశ్వాసం ద్వారా చెబుతున్నా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడుతున్నా, గడ్డలు కరిగిపోతున్నాయి. హార్ట్లో ఉన్న ప్రాబ్లం తొలగిపోతుంది, నీ బ్రెయిన్లో ఉన్న సమస్య వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అందులో కూడా చేయబెట్టుకో. నీకు నేను ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు నాయనా. నిజమే తండ్రి, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన నెల మీకు ఏది ఇష్టమో అది అడగమన్నావు ప్రభా. అవును, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందన్నావు ప్రభా, అప్పుడు బహుగా ఫలిస్తారన్నావు నాయన. నిజమే తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి జీవితంలో ఒకవేళ అప్పులు ఉండొచ్చు నాయన, వ్యాధుల గుండా వెళుతూ ఉండవచ్చు ప్రభా, నెమ్మది లేకుండా ఉండవచ్చు నాయన, ఇంకా వివాహాలు కాకుండా బాధపడుతుండొచ్చు ప్రభా, ఇంకా నాయన వారి జీవితం ఇంకెన్నాళ్ళు ఇంకెన్ని సంవత్సరాలు ఇలాగని ఒకవేళ వేదన చెందుతూ ఉండొచ్చు నాయన. విచారం వారి హృదయాన్ని కుంగజేయచ్చు ప్రభా, మనసులో ఎంతో బాధ ఉండొచ్చు నాయన. అయ్యా, ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతుండొచ్చు నాయన. బట్ వన్ థింగ్ అయ్యా, నీలో నిలిచినప్పుడు నాయన, నీలో నిలిచినప్పుడు నాయన, నీ యందు మా యందు మీరు మీ యందు మా మాటలు నిలిచినప్పుడు నాయన బహుగా ఫలిస్తామని దేవునికి వాక్యం అంటుందయ్యా. అలాగే నాయన, ఈ వాక్యాన్ని వింటున్నాం కానీ విన్న దాన్ని అవలంబించి మంచి నేల మీద పడిన విత్తనములాగా మేము ఉండున్నట్లుగా సాయం చేయండి అయా. బిడ్డలు అయా విను మాత్రమే కాకుండా ఈ కార్యక్రమానికి అయా టీవీ స్పాన్సర్గా అయా ముందుకు వచ్చినట్లుగా సాయం చేయండి ప్రభా. ఎవరైతే ముందుకు వస్తున్నారో వారి బ్లడ్ చేయండి ఆయన. ఎవరైతే వీడియో కొరకు ముందుకు వస్తున్నారో బ్లడ్ చేయి ప్రభా. వ్యాన్ కొరకు ముందుకు వస్తున్నారో బ్లడ్ చేయండి ఆయన. కన్స్ట్రక్షన్ కొరకు ఎవరైతే ముందుకు వస్తున్నారో బ్లడ్ చేయండి ఆయన. అయ్యా, ఇంకంత మాత్రమే కాదు, వారి వారి సమస్యలు తీర్చమని వేడుకుంటున్నాం. ఐ కమాండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, ప్రతి బ్లైండ్ ఐస్ ఓపెన్ అవును గాక, ప్రతి డెఫ్ ఇయర్స్ ఓపెన్ అవును గాక, ప్రతి గుడ్డి ఆత్మ యేసు నామములో బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక, పావర్టీ వెళ్ళిపోనుగాక, పేదరికం వెళ్ళిపోనుగాక. అయా, మా జీవితంలో ఇంకా బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ అన్నావు ప్రభా. బహుగా ఫలించడం ద్వారా అయా మీకు మహిమనైనా మమ్మల్ని ఫలింపచేసే గొప్ప అభిషేక వర్షం బిడ్డల మీద కుమరించమని దీవించమని గొప్ప శాంతి సమాధానముతో నింపి మరి ఇంట్లో అయా సర్వ సమృద్ధిని కలగజేసి ఈ కార్యక్రమాలకి ఎప్పుడు కూడా అయా ముందుకి నేను వచ్చినట్లుగా సాయం చేయమని, మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మనల్ని సమృద్ధిగా దీవించనుగాక, ఫలింపజేయనుగాక. ఆమెన్.